రాజు స్థలం డబ్బులు ఇస్తానని చెప్పి అందరి దగ్గర 20,000 30,000 వసూలు చేస్తాడు. ఫలాని ప్లాట్ అని చూపిస్తాడు, తీసుకుంటాడు, మళ్ళీ అడ్రస్ ఉండడు. బీదా సాదోళ్ళకి ఇస్తానని చెప్పి మేము ఏదో కొట్టం ఇస్తారని చెప్పి మేము డబ్బులు ఇస్తాము. 10,000 5,000 8,000 ఎంత అడిగితే అంత ఇస్తాము. అతను చూపిస్తానని చెప్తాడు, చూపిడు. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే రౌడీయిజం చేస్తాడు. ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో, ఎవరితో కొట్లాడతావు, పిలుచుకొని రాపో, అది ఇదని ఎగస్ట్రా మాటలు మాట్లాడతాడు. మేము ఎవరిని అడగాలని దిక్కు తేలిక మేము వదిలేసినాం. అప్పటికే నాకు బాగా లేకుంటే నేను వదిలేసినాను. ఇప్పుడు టీవీ టవర్ ఇది ఉప్పరపల్లి పొలం, అది రెడ్డి, ఇది 2015 సర్వే నంబర్ ఉప్పరపల్లి. ఆ స్థలంలో పోతా అంటే ఇప్పుడు మళ్ళీ ఆటికి వచ్చేట్లే రౌడీజం చేస్తున్నాడు. సీనా, జొల్లు ఓబులరాజు, సీనా, శేషు, ముగ్గురు, ఇంకో పిల్లోడు పేరేం పేరు నరేంద్ర, వాళ్ళు నలుగురు వచ్చి ఆడోళ్ళగాని అనుకోరు. గుడిసెలు వేసింటే గుడిసెలన్నీ మొత్తం పీకేస్తున్నాడు. ఆడోళ్ళగాని అనుకోకుండా తాళ్ళబొట్లు పీకిస్తున్నాడు, కొట్టిస్తున్నాడు. మళ్ళీ తాళ్ళబొట్లు మోకాళ్ళతో కాళ్ళతో తంటన్నారు. పక్కన మనిషిని ఒక రౌండ్ చూసుకొని రౌండ్ వేసుకుంటున్నారు. మేము ఏడన్నా పోండ్లని మేము ఉన్నాం. మేము ఎక్కడ పోతే అక్కడ ఫాలో అవుతున్నాడు. అతను దొరికితే చాలు కొట్టాలని ఉన్నాడు. మేము తప్పించుకొని తిరిగేకి మేమేం దొంగతనం చేయలేము. మేము అమౌంట్ ఇచ్చి అతనికి ఎందుకు దొంగతనం చేసినట్లు తిరగాలని నేను ధైర్యంగా తిరుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నలుగురు వచ్చి మమ్మల్ని మీరు ఏముందని వస్తున్నారు, డబ్బులకి ఇచ్చినాం, 3,000 ఇచ్చినాం, అందరూ తీసుకొని అంతా కలిసే ఉన్నాం. ఇప్పుడు ఇడిపోయినాడు. ఇప్పుడు ఇడిపోయినాక తర్వాత వచ్చి ఇప్పుడు మీకేం సంబంధం పోండి అని మమ్మల్ని నొక్కుతున్నాడు. మేము అన్ని గోల్డ్ ఉండేటి మొగులు తెలియకోకుండా ఏదో అప్పు చేసుకొని మేము ఇచ్చినాం. ఇస్తే మమ్మల్ని ఇప్పుడు ఆడు కూర్చొని కానీ కూర్చొనియడం లేదు. మేము అప్పులు చేసుకొని పట్టాలు కట్టలు తెచ్చి అవగానే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. 2 నెలలు అయింది సార్. ఇప్పుడు మేము తిరుగుబట్టి నాకు యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగింది, నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. నేను యాట నుంచి తెచ్చిల్లా? నేను దిక్కులేని దాన్ని, నేను యాట నుంచి తెచ్చిల్లా? మొట్ట ఉండేదంతా మీకు ఇచ్చేసి మీకు పెడితే మేము యాట నుంచి తెచ్చిల్లా? మేము ఇప్పుడు మాకు స్థలం కావాలని చెప్తే మమ్మల్ని పట్టుకొని కొడుతున్నారు. కమ్మోళ్ళు కాపోళ్ళని ఎవరో ఆమె కమ్మోళ్ళు ఆమె పిలుచుకొచ్చి నా మీద దాడి చేసి వదులుతున్నాడు. అతను ఏమంత దౌర్జన్యం అని అడిగితే అంటే మమ్మల్ని అటు కూర్చోవడం లేదు. ఒకరు ఉండేది చూసుకొని కొడుతున్నారు. ఆడవాళ్ళు కమ్మించి కొట్టిస్తున్నాడు. ఓబులరాజు, సీనా, శేషు, నరేంద్ర, వాళ్ళు నలుగురు మమ్మల్ని ఏడేగాని కూర్చోనిరు. బ్లేడ్లో తీసుకొని కోస్తున్నాడు. బ్లేడ్లతో కోసినారు, పట్టుకొని కొడుతున్నారు, కట్టి తీసుకొని కొడుతున్నారు. ఏడేగాని కూర్చోనిరు. ఎవరు వస్తే వాళ్ళు కొట్టేకొస్తున్నారు. ఎట్లు మేము దాక్కోవాలా సార్? డబ్బులు ఇచ్చి కానీ మేము దాక్కోవాలంటే మాతో కావడం లేదు సార్. ఇంకా అంత ఏడేస్తే ఆడ అందరూ ఇస్తారు సార్. ఆడ అంత ముందు వేసించాట ఒక 60-70 మంది కట్లు ఇచ్చినారు సార్. వాళ్ళతో పాటు నేను ఇచ్చిన. నేను రాలేనన్నా, నేను డబ్బులు ఇస్తాను, నేను క్యాషే ఇచ్చిన. నాకు అప్పుడు యాక్సిడెంట్ అయింది, నాకు చెయ్యి ఇరిగింది, నేను క్యాష్ ఇచ్చినాను. ఏడా కెనాల కాడ గవర్నమెంట్ ఏదన్నా కానీ సార్, మేము గవర్నమెంట్ తీసుకున్నాక మా అమౌంట్ అన్నా మాకు ఇయ్యాలి కదా. ఇస్తాను అంటున్నాడు. అప్పుడు నాకు ఆపరేషన్ అయింది, నాకు చెయ్యి ఇరిగింది, నేను పోలేకపోయినాను సార్. లేదు ఇస్తానులేమ్మా, ఏడన్నా చూపిస్తాను అన్నాడు. ఈలే సార్, నాకు ఆరోగ్యం బాగాలేక నేను ఈ మధ్య లేచినాను. నాకు అపెండిక్స్ ఆపరేషన్ నుంచి ఈ మధ్య లేచినాను. నేను కావాలంటే నా రిపోర్ట్లు కానీ అన్ని తెచ్చి చూపిస్తా. నాకే అబద్ధాలు చెప్పేంత అవసరం లేదు సార్. నా అమౌంట్ అన్నా నాకే మేము కట్టిన బీదా సాదాలకి మా స్థలం మాకు కావాలి. మా స్థలం కావాలి. మేము బాడీకి కట్టుకోలేము. మేము వేళ్ళకి మేము కట్టుకోకుండా మేము బాధపడుతున్నాం సార్. ప్రతి ఒక్కరు మాకు ఇబ్బంది పెడుతున్నారు. మేము బాగలేని వాళ్ళు ఒక రోజు వెనకిస్తే మాకు బాడీకి ఇళ్ళు ఖాళీ చేయమంటున్నాం. మాకు స్థలం అంటూ మాకు కావాలా సార్? అతను మమ్మల్ని గవర్నమెంట్ సంబంధించింది సార్, ఉప్పరపల్లికి సంబంధించింది. అది మా స్థలం మాకు కావాలా. వాళ్ళకు ఎట్లుందో హక్కు మాకు అంత ఉంది సార్. మేము 2 నెలల నుంచి మా పిల్లలకి పెట్టి కూలీనాలు చేసుకొని అప్పులు చేసుకొని తెచ్చిస్తున్నాం. మేము అప్పులు చేసుకొని తెచ్చిస్తున్నాం. 2215 సర్వే నెంబరు. మేము కానీ గుడిసెలు వేసినాం. మాతో కానీ 2,000 3,000 అంట అట్లా ఇట్లా కావాలని డబ్బులు ఇప్పించుకున్నారు. కొట్టం వేసింటే కొట్టం కానీ పెరికేసి పక్క పెట్టినారు. మేము డబ్బులు కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళము. ఏదో స్థలం ఇస్తామంటే ఆశ వేసుకున్నాక గుడిసెలు పెరికేసి పక్కన వేసేసినారు. కట్లు కానీ టార్బాలు కానీ ఇయ్యలేదు. వస్తే వాళ్ళు బ్లేడ్లు ఎత్తుకొని తాళ్ళబొట్లు తెంపేసి చీరలు పెరికేసి అన్ని ఇట్లా చేస్తున్నారు సార్. మాకు న్యాయం కావాలి, మాకు స్థలం కావాలి. చాలా మంది కొట్టేసినారు. ఓ 10 మంది 15 మంది దాకా అట్లా గూగుడోళ్ళని కానీ బ్లేడ్లతో కోసినారు. అవి కానీ వీడియోకి ఉన్నాయి. అన్నీ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్ పోతే ఆడ న్యాయం జరగలే, ఎక్కడ న్యాయం జరగలేదు మాకు. మళ్ళీ మాకు డబ్బులన్నా ఇవ్వాలి కదా, వాళ్ళు ఇచ్చిండేవి. మా టార్బాలకు అట్లన్నా ఇవ్వాలి కదా. లేదమ్మా మీకు ఇమ్మని ఇట్లా చెప్పాలి. దౌర్జన్యం చేసేది ఏంటికి? మేము గుడిసెలు వేసే కొట్లాడేది ఆడవాళ్ళని ముందుకు పంపిస్తున్నారు. మాకు స్థలం కావాలి సార్.
మా స్థలం కావాలి మాకు కావాలి అంతే. అంతే. మేము ఇప్పటికే మేము దానికనే పోరాడుతుండేది, స్థలం కోసమే పోరాడుతున్నాము. మాకు న్యాయం కావాలా, మాకు న్యాయం కావాలా, న్యాయమే జరగాల.